ఇప్పుడు అనంతబాబు మనిషిని డ్రైవర్ని చంపాడు. ఆయన కూడా వాడిని ఎలక్షన్ ప్రచారానికి పంపించడం, వాడినే మళ్ళీ ఎస్సీ కాలనీలకు పంపించడం, అట్లా మిత్రులకు నమస్కారం. నా పేరు దాసరి చెన్నకేశవులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మా యొక్క పార్టీ ఫౌండర్ వచ్చేసి అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు. మిత్రులారా, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దుర్మార్గాల గురించి వివరిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటన చేసే భాగంగా ఇప్పుడు రాయలసీమలో నంద్యాల జిల్లాలో ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఈరోజు ఉదయం కార్యకర్తల సమావేశం అయిపోయిన వెంటనే ఇప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైనటువంటి సందేశాన్ని మరియు ఛాలెంజ్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గాలకి మరియు మహిళలకి విసురుతా ఉన్నాడు. ఏంటంటే, అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి తీసుకెళ్లి ఇంటికిచ్చి 8 నెలల గర్భవతి తన భార్యకిచ్చి, నేను మీ ఆయన చంపాను, తగలబెట్టుకోండి, మీకు దిక్కున్న చెప్పుకోండి అన్నాడు. అయితే ఆయన పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడము, జైలుకు పోవడం జరిగింది. జైలు మీద వచ్చినటువంటి క్యాండిడేట్ బెయిల్ మీద వచ్చేటప్పుడు భారీ స్థాయిలో దాదాపుగా 2-3 వేల మంది ఊరేగింపు చేసుకుంటూ గజమాలతో ఆయన సత్కరిస్తూ ఇంటికి తీసుకెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి కలిస్తే ముఖ్యమంత్రి కూడా అభినందించి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన హక్కును చేర్చుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన భుజాల మీద పెట్టాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే పత్తిపాడు, అనకాపల్లి అటు ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజానికి ఎటువంటి సందేశం ఇచ్చాడంటే, మా ఎమ్మెల్సీ మనిషిని చంపుతాడు, బెయిల్ మీద వచ్చిన ఊరేగింపు చేస్తాం, వాడిని ఘనంగా సత్కరిస్తాం, వాడిని నా దగ్గర హక్కును చేర్చుకుంటా, పక్కన కూర్చోబెట్టుకుంటా, వాడిని ఎన్నికల ప్రచారాన్ని కూడా పంపిస్తా, నోరు మూసుకొని ఓట్లు వేస్తే వేయండి, లేకపోతే తన్నైనా సరే నేను వేయించుకుంటా, అధికారం మాత్రం నాదే, మళ్ళీ మీరు సచ్చినట్టు నాకే ఓట్లు వేయాలి, నన్నే అధికారంలో కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టకపోతే మీ తాట తీస్తా అన్నటువంటి సందేశాన్ని షెడ్యూల్డ్ వర్గాలందరికీ ఇవ్వడం జరిగింది ఆయన. అదేవిధంగా ఆయన ఇంకోటి కనుక తీసుకుంటే, మనం ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో లింగాల మండలంలో ఒక మహిళని అంటే అత్యంత క్రూరంగా మానభంగం చేసి మానవుల సీసా పెంకులు గుచ్చి చంపేశారు. అయినా కూడా మీరెవరు మాట్లాడడానికి వీలు లేదు, తిరిగి నాకే ఓట్లు వేయాలి, పులివెందుల్లో పోటీ చేస్తుంటే ఎక్కడ కేసు కూడా పెట్టలేదు, కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు. సో షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా, ఎన్ని అట్రాసిటీలు జరిగినా సరే మీరు నోరు మూసుకొని నాకే ఓట్లు వేయాలి, నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను, నాకే ఓట్లు వేయాలని చెప్పేసి అతను మీకు ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నటువంటి మేధావులైనా కనీసం ఒకసారి ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో 72,000 కోట్ల రూపాయల సప్లై నిధులు అప్పలంగా వాహన మిత్ర అని చెప్పి, అమ్మఒడి అని చెప్పేసి, కాపు నేస్తామని, రైతు నేస్తామని ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. దాదాపుగా 72 లక్షల కోట్లు అంటే 72,000 కోట్లు అంటే ప్రతి కుటుంబానికి 3.5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది. అంటే ఒక కుటుంబం లక్షాధికారి అవుతుంది. ₹1 వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా అప్పలంగా అన్ని మార్చేసి ఏం చెప్తున్నాడు, సప్లై నిధులు నా ఇష్టం వచ్చినట్టు నా సొంతానికి వాడుకుంటా, మీ దిక్కునోడి చెప్పుకోండి, మళ్ళీ నాకే ఓట్లు వేయండి, నన్నే గెలిపించండి, నేను పేదవాడిని, పేదల పక్షపాతిని, జమీందారులకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది, మీ బిడ్డని నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. అంటే మీ బిడ్డని, మీ సొమ్ము మొత్తం తినేస్తా, మీ బిడ్డల ప్రాణాలు మొత్తం హరించేస్తా, మీ బిడ్డ మానాలు కూడా హరించేస్తా, అయినా కూడా మీ బిడ్డను కాబట్టి నాకు మళ్ళీ ఓట్లు వేయండి అని చెప్పేసి అమాయకంగా వస్తున్న జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి ఇప్పుడు సమయం ఆసన్నమైంది. గుంటూరులో రమ్య అనే అమ్మాయిని ఆగస్టు 15వ తేదీ ఉదయం అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపారు. ఏం చేశారు, దానికి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి, జగనన్న మీకు అన్న అవుతాడు, ఆ బిడ్డ చచ్చిపోతే పోయింది, దాని గురించి పట్టించుకోబాకండి, దళిత సంఘాలు ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళు కనుక మాట్లాడితే మేము డీజీపీ దగ్గర కేసు పెట్టిస్తామని చెప్పి డీజీపీ దగ్గరకు తీసుకెళ్లి కేసులు పెట్టే స్థాయి దగ్గర తీసుకొచ్చి, అంటే ఒక బిడ్డని చంపేసినా, మానభంగం చేసి చంపేసినా, మర్డర్ చేసినా, ఏం చేసినా సరే దళిత సంఘాలు మాట్లాడకూడదు, కేసు పెట్టకూడదు, మీకు దిక్కునోడే చెప్పుకోండి, అయినా ఇప్పుడు మాత్రం నాకే ఓట్లేయండి, దళిత సంఘాలారా నాకే ఓట్లేయండి, నన్నే సపోర్ట్ చేయండి, నేను పేదల పక్షపాతిని, నేను పేదవాడిని, 3 ప్యాలెస్ ఉన్నాయి నాకు, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్ ఒకటి, తాడేపల్లిలో ఒకటి, మొత్తం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి, అయినా నేను పేదవాడిని, పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలో పాల్గొనండి. యుద్ధం ఏంద్రా ఎదవా, జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తమ యొక్క ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. అటువంటి ప్రశాంతమైన ఎన్నికల్ని యుద్ధంగా మార్చేసి మనుషులను చంపి శవాలను తీసుకెళ్లి ఇంటికిచ్చి, ఎస్సీ సప్లై నిధులు ఎస్సీ వాళ్ళకి కాకుండా అందరికీ పనిచేసి, ఎస్టీ సప్లై నిధులు ఎస్టీలకు కాకుండా అందరికీ పనిచేసి, బీసీ సప్లై నిధులు బీసీలకు కాకుండా అందరికి పనిచేసి,
ఇంకొకటి ముఖ్యమైన విషయం, ముస్లిమ్స్కి అయితే ఎటువంటి పథకం కూడా లేకుండా చేశాడు. దుల్హన్ అనే ఒక పథకం ఉండేది, ఆ బిడ్డలకు ఆడపిల్లలకు పెళ్లి అయితే 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ పథకాన్ని నేను 1,00,000 చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. ఇప్పుడు 1,00,000 కాదు కదా, ₹1 కూడా ఇవ్వడం మనిషి పథకమే తీసేశాడు. సో ముస్లిమ్స్కి అయితే ఎటువంటి పథకం కూడా లేకుండా చేసి, ముస్లింలారా మీకు ఏమి ఇచ్చే ప్రసక్తే లేదు, మీరు ఈ సమాజంలో ఉంటే ఉండండి, పోతే పొండి. ముస్లింలు తీసుకొచ్చే చట్టం అయినటువంటి సిఏఏ కానీ ఎన్ఆర్సీకి కానీ కనీసం వ్యతిరేకించకుండా బీజేపీతో అంటగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఈ రోజు వచ్చి మీ ఓట్లు నాకే వేయాలి, ఎందుకంటే మీకు ఎటువంటి హక్కులు లేకుండా చేసే పూచి నేను తీసుకుంటున్నా, మీకు ఎటువంటి పథకాలు లేకుండా చేసే పూచి నేను తీసుకుంటున్నా, మిమ్మల్ని బజార్ వేసే పూచి నేను తీసుకుంటున్నా, మీ బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసే పూచి నేను తీసుకుంటున్నా, అయినా కూడా మీరు నాకే ఓట్లు వేయాల్సిందేనని చెప్పేసి ఛాలెంజ్ విసురుతున్నాడు.